హలో స్టూడెంట్స్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ ఈ సంవత్సరం 2025-26 మొత్తం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ అంతా ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్తో మారిపోయింది. అయితే ఈ సిలబస్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 గురించి ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. నేను ఈ వీడియోలో మ్యాథ్స్ పేపర్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను టాపిక్ వైజ్గా. ఫస్ట్ ఇయర్లో ఇంతకుముందు 1A 1B మ్యాథ్స్లో, అలాగే సెకండ్ ఇయర్లో 2A 2B అని ఉండేవి. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి న్యూ ప్యాటర్న్లో ఓన్లీ మ్యాథమెటిక్స్ పేపర్ 1 మాత్రమే ఉంటుంది. ఆ పేపర్ 1 మ్యాథ్స్లో ఉండేటువంటి టాపిక్స్, వాటికి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అలాట్ చేసింది, అలాగే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషను, మోడల్ పేపరు అన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఫస్ట్ చాప్టర్ సెట్స్ అండి. ఈ సెట్స్ చాప్టర్ 1. దీంట్లో 1.1 నుంచి 1.10 వరకు 10 సబ్ టాపిక్స్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ సెట్స్ అండ్ దేర్ రిప్రజెంటేషన్స్, నెక్స్ట్ థర్డ్ వన్ ఎంటీ సెట్ డెఫినిషన్, నెక్స్ట్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్, తర్వాత ఈక్వల్ సెట్స్, నెక్స్ట్ సబ్సెట్స్, తర్వాత యూనివర్సల్ సెట్ కాన్సెప్ట్, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్, తర్వాత ఆపరేషన్స్ ఆన్ సెట్స్, తర్వాత కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్. సో ఈ సెట్స్ 1లో అంటే చాప్టర్ 1లో 1 to 10 టాపిక్స్ ఉన్నాయండి. వీటికి 15 పీరియడ్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అలాట్ చేసింది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండి. దీంట్లో 4 టాపిక్స్ ఉంటాయి. సెకండ్లో 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. 2.1 ఇంట్రడక్షన్ టాపిక్, నెక్స్ట్ 2.2 కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్స్, థర్డ్ వన్ రిలేషన్స్, తర్వాత ఫంక్షన్స్. దీనికి 20 పీరియడ్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అలాట్ చేసిందండి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, అంటే ట్రిగ్నామెట్రీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ట్రిగ్నామెట్రీ యొక్క ఇంట్రడక్షన్ ఫస్ట్, తర్వాత యాంగిల్స్ మీద కాన్సెప్ట్, తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ 2 యాంగిల్స్. ఓకేనండి. దీంట్లో పీరియడ్స్ అలాటెడ్ ఏంటి అంటే 15. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. 4.1లో ఏంటంటే ఇంట్రడక్షన్. 4.2 దీంట్లో 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. 4.2 కాంప్లెక్స్ నెంబర్స్, తర్వాత 4.3 ఆల్జిబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, నెక్స్ట్ మాడ్యూల్స్ అండ్ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబరు అండ్ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, తర్వాత ఆర్గానిక్ ప్లేన్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. దీనికి 10 పీరియడ్స్ అలాట్ చేశారండి. నెక్స్ట్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, దాంట్లో ఎక్సైజ్ చాప్టర్ 5లో 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ఇంట్రడక్షన్, సెకండ్ది ఇన్ఈక్వాలిటీస్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, థర్డ్ వన్ ఆల్జెబ్రిక్ సొల్యూషన్స్ అండ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ వన్ వేరియబుల్ అండ్ దేర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. దీనికి 10 పీరియడ్స్ అలాట్ చేశారు. నెక్స్ట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇది 6th చాప్టర్. దాంట్లో ఇంట్రడక్షన్ ఫస్ట్, తర్వాత ఫండమెంటల్ కౌంటింగ్ ప్రిన్సిపల్ అని కూడా అంటారండి. తర్వాత పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓకేనండి. వీటిలో ఈ 6 వరకు ముందు మనం బ్యాక్ వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ది ఏంటంటే సెట్స్ అండ్ రిలేషన్స్. ఇప్పటి వరకు ఇది జేఈఈ మెయిన్స్ సిలబస్. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీలో ఫస్ట్ ఇయర్లో సెట్స్ పెట్టారండి. ఇది ఈ సంవత్సరం కొత్తగా చేరేటువంటి వాళ్ళకి కొత్త టాపిక్. అలాగే రిలేషన్స్ కూడా కొత్త టాపికేనండి. రిలేషన్స్ ఆల్సో న్యూ టాపిక్. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఇది ఓల్డేనండి. తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్, ఇది యాక్చువల్గా సెకండ్ ఇయర్లో 2Aలో ఉండేది ఇంతకుముందు.
ఇప్పుడు అది ఈ ఫస్ట్ ఇయర్లో పెట్టేశారు. అలాగే లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, ఇది ప్యూర్లీ న్యూ సిలబస్. ఫస్ట్ ఇయర్లోనూ లేదు, సెకండ్ ఇయర్లో లేదు, ఇంతకుముందు ఓల్డ్ సిలబస్లో. నెక్స్ట్ ఈ సిక్స్త్ది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. యాక్చువల్గా ఇది సెకండ్ ఇయర్ 2Aలో ఉంటుందండి. లాస్ట్ ఓల్డ్ సిలబస్ లాస్ట్ ఇయర్, అంటే ఈ సంవత్సరం సీనియర్ ఇంటర్ చదివే పిల్లలకి సెకండ్ ఇయర్లో 2Aలో ఉంటుంది. నెక్స్ట్ 7th టాపిక్ బైనామియల్ థియరం. ఇది కూడానండి ఇప్పుడు ఈ ఓల్డ్ సిలబస్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి బైనామియల్ థియరం 2Aలో ఉంటుంది. ఇది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో పెట్టేశారు. ఇంట్రడక్షన్ ఫస్ట్ టాపిక్, తర్వాత బైనామియల్ థియరం ఫర్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్, దీనికి 8 పీరియడ్స్ అలాట్ చేశారు. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్, ఇది జేఈ మెయిన్స్ టాపిక్గా ఉండేది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీలో ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో పెట్టారు. ఇంట్రడక్షన్, తర్వాత సీక్వెన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ సిరీస్ అంటే ఏంటి, జామెట్రీ ప్రోగ్రెషన్ జీపీ, ఇది ప్రోగ్రెషన్స్ అని చెప్పి 10th క్లాస్లో ఏపీ జీపీ హెచ్పి ఉన్నాయి కదండి, ఆ కాన్సెప్ట్స్లో ప్రోగ్రెషన్స్, జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ ఏఎం అండ్ జిఎం. నెక్స్ట్ ఇన్ఫైనైట్ జీపీ అండ్ ఇట్స్ సమ్మేషన్. హెచ్పి లేదండి. ఇది కూడా కొత్త సిలబస్, ఫస్ట్ ఇయర్ 1A 1Bలో లేదంటే 2A 2Bలో ఎక్కడానూ లేదు. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ అండి. స్ట్రైట్ లైన్స్ అంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ ఇయర్ 1Bలో ఉన్నటువంటి టాపిక్ అండి. ఇప్పుడు ఇది ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో పెట్టారు. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ అంటే ఏంటి, తర్వాత స్లోప్ ఆఫ్ ద లైన్, తర్వాత వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్స్, అంటే నార్మల్ ఫాము, జనరల్ ఫాము, ఇంటర్సెప్ట్ ఫాము, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫాము, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ లైన్. తర్వాత డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ఏ లైన్, ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి డిస్టెన్స్. ఇది 17 పీరియడ్స్లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ కానిక్ సెక్షన్, మళ్ళీ ఇది వచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఓల్డ్ సిలబస్లో 2Bలో, అంటే ఈ సంవత్సరం చదివే పిల్లలు సెకండ్ ఇయర్ ఓల్డ్ సిలబస్ చదువుతారు. దాంట్లో కానిక్ సెక్షన్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఆ కానిక్ సెక్షన్ మొత్తం ఇక్కడ పెట్టారండి ఫస్ట్ ఇయర్లో. అంటే ఓల్డ్ సిలబస్లో 2A 2Bలు అన్నీ కూడా ఈ న్యూ సిలబస్లో ఫస్ట్ ఇయర్లో వచ్చేసినాడు చాలా వరకు. ఆ కానిక్ సెక్షన్లో ముందేంటంటే ఇంట్రడక్షన్, తర్వాత సెక్షన్ ఆఫ్ ఏ కోన్, తర్వాత సర్కిల్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, వీటన్నిటికీ 20 పీరియడ్స్ అలాట్ చేశారు. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఫర్ 3 డైమెన్షనల్ జామెట్రీ, ఇది ఫస్ట్ ఇయర్ 1Bలో 3D టాపిక్ అండి. ఓన్లీ 2 మార్క్స్ 4 మార్క్స్ ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వచ్చు దీంట్లో. దీంట్లో ఏంటంటే ఫస్ట్ సబ్ టాపిక్ ఇంట్రడక్షన్, తర్వాత కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ కోఆర్డినేట్ ప్లేన్ ఇన్ 3 డైమెన్షనల్ స్పేస్, తర్వాత కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఇన్ ద స్పేస్, నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, దీనికి ఓన్లీ 5 పీరియడ్స్ అలాట్ చేశారు. తర్వాత లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, యాక్చువల్గా ఇది ఓల్డ్ సిలబస్లో 1Bలో లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్సియేషన్లో కంటిన్యూటీ తీసేసి లిమిట్స్, డిఫరెన్సియేషన్ పెట్టారండి. దీనికి 25 పీరియడ్స్ అలాట్ చేశారు. ఇది క్యాల్కులస్ పార్ట్. ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షను, తర్వాత ఐడియా ఆఫ్ డెరివేటివ్స్, నెక్స్ట్ లిమిట్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్, అలాగే లిమిట్స్ ఇన్వాల్వింగ్ ఎక్స్పోనెన్షియల్ లాగరిథమిక్ ఫంక్షన్స్, నెక్స్ట్ ఫైనల్గా డెరివేటివ్స్. ఇవి 25 పీరియడ్స్తో కంప్లీట్ చేయాలండి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్, సెకండ్ ఇయర్ 2Aలో స్టాటిస్టిక్స్ ఉంటుందండి. అది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో పెట్టారు, ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో పెట్టారు. స్టాటిస్టిక్స్ 13th చాప్టర్, దీని వెయిటేజ్ 15 మార్క్స్. ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, నెక్స్ట్ రేంజ్, మీన్ డీవియేషన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, తర్వాత ఫైనల్గా లాస్ట్ చాప్టర్ ప్రాబబిలిటీ. 15 పీరియడ్స్ అలాట్ చేశారు. ప్రాబబిలిటీలో ఈవెంట్ ఏంటంటే యాక్సియోమాటిక్ అప్రోచ్ ఆఫ్ ప్రాబబిలిటీ. యాక్చువల్గా ప్రాబబిలిటీ అనేది చాలా హ్యూజ్ సిలబస్. ఇదంతా కూడా ఈ న్యూ సిలబస్లో సెకండ్ ఇయర్లో ఉండొచ్చు. ప్రస్తుతానికి ఫస్ట్ ఇయర్లో అయితే ప్రాబబిలిటీలో ఓన్లీ ఈవెంట్ అంటే ఏంటి, యాక్సియోమాటిక్ అప్రోచ్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే ఏంటో చెప్తే సరిపోద్దండి. దానికి 15 పీరియడ్స్. అంటే దీంట్లో నాకు తెలిసి ఎడిషన్, మల్టిప్లికేషన్ థీరము, బేయిస్ థీరము, కండిషనల్ ప్రాబబిలిటీ, ఇవన్నీ రావచ్చండి. తర్వాత క్వశ్చన్ పేపర్ డిజైన్ ఎలా ఉన్నదో చూద్దాం. మ్యాథమెటిక్స్ ఒకే ఒక పేపర్ అండి. దాంట్లో 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి. ఇంతకుముందు ఓల్డ్ ప్యాటర్న్లో అయితే 3 సెక్షన్సే ఉండేవి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఇక్కడ
సెక్షన్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ అలాగే టోటల్ మార్క్స్ చూద్దాం. సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఇస్తారు, చాయిస్ ఉండదండి. 1 మార్క్ క్వశ్చన్స్ 12 కాబట్టి 12 మార్క్స్ టోటల్ మార్క్స్. సెక్షన్ బిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటే అవి 10 ఇస్తారు, ఇక్కడ కూడా నో చాయిస్ అండి. 22 సార్ 10 క్వశ్చన్స్ ఇస్తారు 2 మార్క్స్ అంటే 20 మార్క్స్. 10 క్వశ్చన్స్ 2 మార్క్స్ నో చాయిస్, 20 మార్క్స్ టోటల్ వెయిటేజ్ సెక్షన్ బికి. అలాగే సెక్షన్ సిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 7 ఇస్తారండి. అవుట్ ఆఫ్ 10 అంటే 10 క్వశ్చన్స్లో మనం 7 రాయాలి. 10 ఇస్తారు, 7 రాస్తే చాలు, అంటే 3 చాయిస్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, 4 7s are 28. సో టోటల్ మార్క్స్ అలాటెడ్ ఫర్ సెక్షన్ సి ఈస్ 28. నెక్స్ట్ సెక్షన్ డిలో ఇదే లాస్ట్ సెక్షన్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంతకుముందు 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉండే, ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 8 ఇస్తారు, కానీ 5 రాస్తే చాలు, 8 5s 40 మార్క్స్. దీని టోటల్ మార్క్స్ అలాటెడ్ ఫర్ సెక్షన్ డి 40. సో గ్రాండ్ టోటల్ వచ్చేటప్పటికి 100 మార్క్స్ అండి. యాక్చువల్గా విత్ చాయిస్తో అయితే 130 మార్క్స్, 136 మార్క్స్. దాంట్లో ఏంటంటే సెక్షన్ ఏలో చాయిస్ లేదు, 1 మార్క్ క్వశ్చన్స్. సెక్షన్ బిలో 2 మార్క్స్ క్వశ్చన్స్, అక్కడ చాయిస్ లేదు. సెక్షన్ సిలో 4 మార్క్స్ క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ చాయిస్ ఇచ్చారు. సెక్షన్ 4లో లాంగ్ ఆన్సర్స్, అక్కడ కూడా 3 చాయిస్ ఇచ్చారండి. టోటల్ 136 మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ అలాటెడ్ ఫర్ ద పేపర్ 1 ఫర్ ద ఫస్ట్ ఇయర్ అయితే 100 మార్క్స్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ డిజైన్ అండి. నెక్స్ట్ ఇది వర్క్ లోడ్ ఫర్ ద లెక్చరర్స్ అండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. నెక్స్ట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్, ఇప్పుడే మనం అనుకున్నాం. ఇప్పుడు చాలా క్లియర్గా మీరు నోట్ చేసుకోండి, వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. తప్పనిసరిగా ఈ వీడియోని 1-4 సార్లు స్టడీ చేయండి. నెక్స్ట్ మీరు ఫస్ట్ ఇయర్ చదివేటువంటి పిల్లలు కనుక అయ్యి ఉంటే మీకు వెరీ యూస్ఫుల్ అండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా స్టడీ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూద్దామండి. ఫస్ట్ చాప్టర్ ఏమనుకున్నామండి ఇంతకుముందు, సెట్స్. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉంటాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉండవండి. టోటల్ 7. ఓకేనండి, 7 మార్క్స్. నెక్స్ట్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 2 మార్క్స్ క్వశ్చన్, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. మొత్తం కలిపి 15 మార్క్స్ అండి. దిస్ ఈజ్ యూనిట్ 1 అంటారు. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఈ 3 కలిపితే యూనిట్ 1. ట్రిగ్నామెట్రీ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ లేదు, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. టోటల్ ఎంత అంటే 11 మార్క్స్ అండి. ఈ యూనిట్ 1 ఇది అండి. దీని గ్రాండ్ టోటల్ వచ్చి 33 మార్క్స్. అంటే సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యూనిట్ 1 అంటారు. దానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అలాట్ చేసినటువంటి మార్క్స్ ఎంత అంటే 33. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థియరం. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్. ఈ 8 వరకు 4, 5, 6, 7, 8 ఇవన్నీ కూడా యూనిట్ 2 అండి. దీనికి 34 మార్క్స్ అలాట్ చేశారు. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ కూడా 1, 4 మార్క్స్ క్వశ్చన్ కూడా 1. సో ఈ కాంప్లెక్స్ నెంబర్కి అలాట్ చేసిన గ్రాండ్ టోటల్ 7. నెక్స్ట్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. దీంట్లో ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుందండి. సో గ్రాండ్ టోటల్ 4. తర్వాత పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1. గ్రాండ్ టోటల్ వచ్చి 7 మార్క్స్. నెక్స్ట్ బైనామియల్ థియరం. 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ కూడా 1 అండి. గ్రాండ్ టోటల్ 7. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ లేదు, 4 మార్క్స్ క్వశ్చన్ లేదు, 8 మార్క్స్ క్వశ్చన్ ఉందండి. 13 మార్క్స్ గ్రాండ్ టోటల్. సో ఇక్కడ వరకు సీక్వెన్స్ అండ్ సిరీస్ ఇక్కడ 9 మార్క్స్. టోటల్ వచ్చేసి యూనిట్ 2లో 34 మార్క్స్ అండి. మీరు యూనిట్ 1లో అబ్జర్వ్ చేస్తే 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. యూనిట్ 2లో అబ్జర్వ్ చేస్తే 8 మార్క్స్ క్వశ్చన్ ఒక్కటే ఉందండి. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్, కానిక్ సెక్షన్, ఇంట్రడక్షన్ టు 3D జామెట్రీ. ఈ 3 టాపిక్స్ యూనిట్ 3లో ఉన్నాయి. గ్రాండ్ టోటల్ వచ్చి యూనిట్ 3లో 31 మార్క్స్.
స్ట్రైట్ లైన్స్కి వచ్చేటప్పటికి 1 మార్క్స్ క్వశ్చన్ 1 ఉంటుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ లేవు, 4 మార్క్స్ క్వశ్చన్ 1 ఉంది, లాంగ్ ఆన్సర్ ఎల్ఏక్యూ 8 మార్క్స్ క్వశ్చన్ 1 ఉందండి. టోటల్ వచ్చి 13 మార్క్స్. కానిక్ సెక్షన్లో 1 మార్క్ క్వశ్చన్ 1 ఉంది, 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, సెట్స్ అండ్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో అన్నిటిలోనూ క్వశ్చన్స్ కవర్ అయినాయి. అలాగే కానిక్ సెక్షన్లో కూడా అన్నిటిలోనూ క్వశ్చన్స్ కవర్ అయినాయండి. 1 మార్కు, 2 మార్కు, 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్లు అన్నీ కవర్ అయినాయి. దీని వెయిటేజీ 15 మార్క్స్. ఓకే, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్కి వెయిటేజ్ 15 మార్క్స్, కానిక్ సెక్షన్ కూడా వెయిటేజ్ 15 మార్క్స్. సో యూనిట్ 3లో గ్రాండ్ టోటల్ 31 మార్క్స్. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు 3D జామెట్రీ. 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్ 3 మార్క్స్ ఏనండి 3D జామెట్రీకి. అలా గుర్తుపెట్టుకోండి. 3Dకి 3 మార్క్స్, కానికి 15 మార్క్స్. నెక్స్ట్ యూనిట్ 4th వచ్చేటప్పటికి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ రెండు కలిపండి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్ 15 మార్క్స్. చూడండి, అన్ని క్వశ్చన్స్ కవర్ అయినటువంటి చాప్టర్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ లేదు, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, 4 మార్క్స్ లేదు, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, టోటల్ 10. నెక్స్ట్ ప్రాబబిలిటీ. 1 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ లేదు, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, టోటల్ వచ్చి 13 మార్క్స్. ఇది యూనిట్ 5 అండి. సో గ్రాండ్ టోటల్ వచ్చేటి 136 మార్క్స్. మనం ఎగ్జామ్కి రాయాల్సింది 100 మార్క్స్కి. నెక్స్ట్ ఇది పీరియడ్స్, అలాగే మార్క్స్ ఆల్రెడీ ఇంతకుముందు మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, అదే మళ్ళీ రివైజ్ చేసాం. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ హూ ఆర్ జాయినింగ్ ఇన్ దిస్ ఇయర్. ఓకేనండి. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సబ్జెక్ట్ వైర్ వర్క్ లోడ్ పర్ వీక్. మ్యాథ్స్కి ఎంత, ఫిజిక్స్కి ఎంత, కెమిస్ట్రీకి ఎంత, బయాలజీకి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, ఇంగ్లీష్ అంటే కంప్లీట్గా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఏ సబ్జెక్ట్కి అయినా సరే వర్క్ లోడ్ డిస్ట్రిబ్యూషను సబ్జెక్ట్ వైజ్గా అండి. నెక్స్ట్ ఇది సీనియర్ ఇంటర్ సబ్జెక్ట్ వైజ్ వర్క్ లోడ్ పర్ వీక్ 2025 to 2026. ఇది కొత్త, ఈ సంవత్సరం సెకండ్ ఇయర్కి సిలబస్ అయితే మారలేదు, కానీ వాళ్ళకి సబ్జెక్టు, థియరీ, ప్రాక్టికల్స్, టోటల్ పీరియడ్స్ అన్నీ ఇవ్వటం జరిగిందండి దీంట్లో. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రూప్ వైజ్ వర్క్ లోడ్ పర్ వీక్, ఇదంతా లెక్చరర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు 2 మోడల్ పేపర్స్ని డిజైన్ చేశారండి. ఇది ఫస్ట్ పేపరు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుంటూరు, మ్యాథమెటిక్స్ 1, 3 hours టైము డ్యూరేషను, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్. ఇట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద న్యూ కమర్స్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఈ ప్యాటర్న్ ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఈ మోడల్ పేపర్ చాలా యూస్ఫుల్ అండి. మీరు డీటెయిల్గా దీన్ని అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఫస్ట్ సెక్షన్లో, సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్లో ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ అండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఇలా ఎన్ని ఉంటాయి అంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి. యాక్చువల్గా మనం రాయాల్సింది ఇక్కడ 12 ఇచ్చాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్. 1 మార్క్ క్వశ్చన్స్ 12 అండి. ఆ 12 ఆన్సర్ చేయాలి, నో చాయిస్. నెక్స్ట్ సెక్షన్ బిలో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 2s are 20. అలాగే సెక్షన్ సిలో ఆన్సర్ ఎనీ 7 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 7 4s are 28. ఇక్కడ ఎనీ 7 అన్నాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఆన్సర్ ఎనీ 7 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 7 4s are 28. నెక్స్ట్ మొత్తం వచ్చేసండి మీకు సెక్షన్ సిలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 1 2
1 2 3 4 5 6. నెక్స్ట్ 7 8 9 10 ఇచ్చాడు, 7 రాయాలి సెక్షన్ సిలో. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ డికి వచ్చేటప్పటికి ఆన్సర్ ఎనీ 5. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ ఏంటంటే 33 నుంచి 40 వరకు. 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. మీరు రాయాల్సింది 5 క్వశ్చన్స్. వెయిటేజ్ 5 4 8s 40 మార్క్స్. సో ఇదండి ఎగ్జామినేషన్ మోడల్ పేపర్. ఇది పేపర్ 1. 2 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఇది రెండో పేపర్. ఇది ఇంకో పేపర్ అండి, మోడల్ పేపర్. సో దిస్ ఈజ్ ద పేపర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అన్ని చాప్టర్స్ను కవర్ చేస్తూ 2 మోడల్ పేపర్స్ని తయారు చేశారు. ఓకేనండి. సో ఈ ప్యాటర్న్ ఇప్పుడు వచ్చేటువంటి పిల్లలందరికీ కొత్త. బాగా హార్డ్ వర్క్ చేయండి, కమిట్మెంట్తో చేయండి, డెడికేషన్తో చేయండి. 100కి 100 మార్క్స్ ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో మ్యాథమెటిక్స్లో తెచ్చుకోవడానికి మీ వంతు మీరు కృషి చేయండి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.